మెగాస్టార్ చిరంజీవి రాజ్యసభకు వెళ్తున్నారు. అది కూడా బీజేపీ నుంచి. ఆయనకు ఈ మధ్య మన దేశంలోనే అత్యున్నత రెండో పెద్ద పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక అంతే, అప్పటి నుంచి అభినందనలతో పాటు ఆయన రాజ్యసభకు వెళ్తున్నారు. అది కూడా బీజేపీ తరఫున అనే వార్తలు, వదంతులు, ఇంకా రకరకాలైన శుభాకాంక్షలు చెప్పడాలు లాంటివి జోరందుకున్నాయి. ఎక్కడ చూసినా ఈ చర్చే ఎక్కువగా వినిపిస్తోంది. అంటే ఇప్పటికే రాజ్యసభ షెడ్యూల్ కూడా వచ్చేసింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. 15 రాష్ట్రాల్లో 56 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలంగాణ నుంచి మరో 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి వస్తే బీజేపీ నుంచి సీఎం రమేష్, టీడీపీ నుంచి కనకమేడల రవీంద్ర కుమార్, వైఎస్ఆర్సీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇటు తెలంగాణకు వస్తే బీఆర్ఎస్ తరఫున బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, అలాగే జోగినపల్లి సంతోష్ కుమార్, వీరి స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అంటే త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 6 సీట్లు ఖాళీ అవ్వబోతున్నాయి. మరిప్పుడు బీజేపీ చిరంజీవికి ఎవరి నుంచి, అంటే ఏ స్టేట్ నుంచి ఆయన్ని నామినేట్ చేయబోతుంది అంటే యూపీ నుంచి అని మనకి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. యూపీ నుంచి అత్యధికంగా 10 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో నుంచి అక్కడి నుంచి ఆయన్ని నామినేట్ చేస్తారు అని చెప్పి వార్తలు, వదంతులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఎంపీ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు పనిచేస్తూ ఉన్నారు. అయితే అసలు ఈ వార్తల్లో నిజమెంత? ఇవన్నీ పుకార్లేనా అంటే నిజానికి పుకార్లే అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇప్పుడు కాసేపటి క్రితమే న్యూఢిల్లీలోని అశోక రోడ్లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారింట్లో ప్రెస్ మీట్ జరిగింది. ఆయన అనేక అంశాల మీద మీడియాతో మాట్లాడడం అనేది జరిగింది. కిషన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు, ఆయనకి రాజకీయ అనుభవం ఎంత ఉంది, ప్రతి దాని మీద ఎంతవరకు మాట్లాడచ్చు, ఎంతవరకు మాట్లాడకూడదు, మీడియాకి ఎంత సమాచారం ఇవ్వాలి అనే దాని మీద కూడా ఆయనకి ఒక క్లారిటీ ఉంటుంది. ఆయన ప్రెస్ మీట్ మొత్తం అయిపోయిన తర్వాత అంటే మేమందరం ప్రెస్ వాళ్ళలోంచి కొంతమంది ఈ పద్మ విభూషణ్కి సంబంధించి కానీ మెగాస్టార్ చిరంజీవికి రాజ్యసభ ఇవ్వబోతున్నారా అని చెప్పి ఆయన్ని ప్రశ్నలు అడగడం జరిగింది. ఎవరన్నారు? భారతీయ జనతా పార్టీ ఈరోజు అనేక మందికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చింది, అనేక మందికి పద్మభూషణ్ అవార్డులు, పద్మ విభూషణ్ అవార్డులు ఇచ్చింది. అందరినీ బీజేపీకి ఆహ్వానించాలి. అక్కడ కూడా ఆ రకంగా ఆలోచన చేయొద్దు. ఈరోజు అన్సంగ్ హీరోలకు పీపుల్స్ పద్మ పేరు మీద భారత ప్రభుత్వం ఒక నూతన ఒరవడితో ఎవరూ గుర్తించినటువంటి కవులను, కళాకారులను, భారతీయ సంస్కృతిని, భారతీయ సంగీతాన్ని ఇటువంటివన్నీ ప్రోత్సహిస్తున్నది. కాబట్టి ఎవరు కూడా బీజేపీలో చేరాలని మేము అవార్డు ఇవ్వడం లేదు. వాళ్ళను గౌరవించడం మన భారత ప్రభుత్వము, భారతీయుల, మన ప్రజల బాధ్యత. కాబట్టి వాళ్ళని గౌరవిస్తా ఉన్నాం ఈ యొక్క అవార్డుల ద్వారా. అది వాళ్ళ ఇష్టం. డెమోక్రసీలో మా పార్టీలో ఎవరిని వద్దను, నిన్ను కూడా వద్దను. ఆయన అలాంటిదేమీ లేదు అని ఒక రకంగా ఖచ్చితంగానే చెప్పారు అని మనం అనుకోవచ్చు. అంటే పద్మ విభూషణ్ ఇవ్వడము అనేది ఆయననే సేవలని గుర్తించి, అంటే సినిమా రంగంలో సేవలను గుర్తించి మనం ఇచ్చాము. అంతేగాని ఆయనని రాజ్యసభకి పంపించడానికో లేదంటే బీజేపీలోకి తీసుకురావడానికో మనం రాజ్యసభ ఇవ్వలేదు. ఎంతోమంది అన్సంగ్ హీరోస్కి ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అలాగే పద్మ విభూషణ్ ఇచ్చింది. అందులో భాగంగా వెంకయ్య నాయుడు గారితో పాటు మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం ఇవ్వడం అనేది జరిగిందని చాలా క్లియర్గా చెప్పారు. అంటే కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి ప్రతి విషయంలో కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఆయన క్లియర్గా చెప్పకనే చెప్పేశారు అలాంటిదేమీ లేదు అని. మీ అందరికీ తెలిసిందే, ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లో కూడా తన ఏంటి తానేంటి అని తన ప్రతిభను చూపించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి యూపీఓ హయాంలో ఆయన రాజ్యసభకి నామినేట్ అయ్యి పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంటే కేంద్ర మంత్రిగా ఇప్పటికే పనిచేసిన అనుభవం కూడా మెగాస్టార్ చిరంజీవికి ఉంది. ఆ తర్వాత ఆయన ఈ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. ఎప్పుడూ పెద్దగా రాజకీయ వ్యవహారాల్లో కనిపించడం కానీ, రాజకీయంగా కామెంట్స్ చేయడం లాంటివి కూడా ఎప్పుడూ మెగాస్టార్ విషయంలో కనిపించలేదు. ఆయన ప్రతి విషయంలో ఎంతో మెచ్యూరిటీతో ఉంటారు. ఎప్పుడైనా ప్రెస్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా కానీ అలాంటిదేమీ లేదు అన్నట్టుగానే రాజకీయాలకి దూరంగా ఉంటూ వచ్చారు.
నిజంగా కూడా ఇప్పుడు రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని కావచ్చు, రాజ్యసభ ఎన్నికలు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవిని తీసుకొస్తే ఆయన అభిమానులందరూ కూడా ఏపీ తెలంగాణలో మనకి ఓట్లు పడతాయి అని చెప్పేసి ఇలాంటి ఆలోచనలో అయితే బీజేపీ ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే నిజంగా పద్మశ్రీ, పద్మ విభూషణ్ లాంటివి బీజేపీ సర్కార్ ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో గుర్తింపుకు నోచుకొని ఎంతోమంది గొప్ప అన్సంగ్ హీరోస్ని సెలెక్ట్ చేసి మరీ ఇస్తుంది. కానీ ఇప్పుడు మెగాస్టార్కి పద్మ విభూషణ్ ఇచ్చిన తర్వాత ఆయనకి రాజ్యసభ ఇస్తే ఖచ్చితంగా కొంత జనంలోకి నెగిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఆయన సేవలను గుర్తించి ఇచ్చిన ఒక గొప్ప పురస్కారం. అలాంటి పురస్కారం ఇచ్చి వెంటనే ఆయనకి రాజ్యసభ ఇవ్వడము అనేది ఒక కొంత ప్రతికూలమైన అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం అయితే లేకపోలేదు. అంటే రాజకీయంగా ఎంతో గొప్ప అనుభవం కలిగిన నేతలెందరో బీజేపీలో ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. వారు ఇలాంటి లాజిక్ని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటారు. సో ఈరోజు కిషన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కూడా ఆయనకు అలాంటి అవకాశం ఏదీ లేదు అనే అనిపిస్తుంది. అంటే ఇప్పటికే పవన్ కళ్యాణ్ బీజేపీలో ఉన్నారు కాబట్టి బీజేపీతో నడుస్తున్నారు. అలాగే మెగాస్టార్ని కూడా తీసుకొస్తే ఏపీ తెలంగాణలో ఒక ఊపు వచ్చేస్తుంది బీజేపీకి అనేది ఖచ్చితంగా దాన్ని ఎవరు కాదనలేనిదే. అంత మాత్రానే పద్మ విభూషణ్ ఇచ్చినంత మాత్రానే ఆయనకి రాజ్యసభ ఇచ్చేసి ఆయన్ని ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి లాక్కొచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు ఆయనకి అలాంటి ప్రతిపాదనలు వెళ్ళాయి. బీజేపీలోకి వస్తే బాగుంటుంది, మీరు మాతో కలిసి వర్క్ చేస్తే బాగుంటుందని కొందరు సీనియర్ నేతల నుంచి కూడా వెళ్ళినట్టుగా కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అప్పటి నుంచే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని మెగాస్టార్ ఇప్పుడు పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేశారు అంటే ఖచ్చితంగా అవార్డుకు కూడా విలువ తగ్గించినట్టుగా అవుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఖచ్చితంగా అలాంటివి తీసుకోదు, అలాంటి స్టెప్స్తో అది ఆ ప్రభుత్వం ముందుకు వెళ్ళదు అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.